నీకు పిల్లలు పుట్టాలంటే నేను నీ పొత్తి కడుపు మీద తాకాలి. మీరు ఎలాగంటే అలాగే స్వామి, నాకు మాత్రం పిల్లలు పుట్టాలి. అయ్యో, నేనేం చేసినా నీ కోసం, నీకు పిల్లలు పుట్టడం కోసం. ఏంటి స్వామి ఇది? అయ్యో ఏంటిది? ఇక్కడ కూర్చుని ఏం సుఖం ఉంది నడువుని తప్ప, భూలోకంలోకి వెళ్ళి బాబాలా బతికితే బెటర్. నాకుడు బాబా, నీవు ఇక్కడికి రాకపోతావా? నీ చేత నేను నాకించకపోతాను. నువ్వు తాకితే పిల్లలు పుడతారా? చూసారు కదండి, ఇలాంటి దొంగ బాబాలు ఉన్నంత కాలం మనం ఇలా మోసపోతూనే ఉంటాం. చూడండి, ఇప్పటికైనా దొంగ స్వామీజీలు ఎవరో మంచి స్వామీజీలు ఎవరో గుర్తించండి. వాడు నాకితే పుడతాడు, వీడు తాకితే పుడతాడు అని మీరు నమ్మినంత కాలం మీకు మిగిలేది బూడిదే. G24 గంటలు స్వప్న. చూసారా సార్, భూలోకంలో ఎక్కడ చూసినా పెనం కోసం గరిట కోసం పెనం, ఒక్కటే గుద్దులాట. ఏముండా నేను ఇక్కడ ఏడ్ చేయమన్నానా? ఆయన గురించి నీకు తెలియదు. కొట్టకుండా చోట గదిచ్చి కొట్టాడు అనుకో, భూలోకంలో లాగే ఇక్కడ కూడా ఎందుకు పనికి రాకుండా పోతాం. చిత్రగుప్త ప్రభు, భూలోకంలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ నీవు ఎప్పుడు చూసినను చెడు గురించియే చెప్పుచుంటివి. నీవు కూడా మానవుల వలె ఏమైనా లంచాలు మరిగితివా? ప్రభు నన్నే అనుమానిస్తున్నారా? మీరు మొయ్యమంటే మోస్తాను, తెరవమంటే తెరుస్తాను. అబ్బా ఏంటది? నువ్వేదో యూత్ లాగా నేను మాట్లాడి ఫీల్ అవుతాటి. ఇంకా యమధర్మరాజు గారు, మనం ఎంత చూసినా టైం వేస్ట్ సార్. ఆ రోజుల్లో అనసూయ ట్రెండ్, ఈ రోజుల్లో ట్రెండ్. ఓహో, ఏ పని అవ్వాలన్నా ఈ ట్రెండ్కి బెండ్ అవ్వాలంట. ఇక నీ మాటలు ఆపి ప్రపంచాన్ని ముందుకు నడిపించే యూత్ని చూపించు. వాళ్ళని చూసైనా వీడు నోరు మోస్తాడేమో. చెత్తం ప్రభు. ఈ టైంలో బెల్ కొట్టారంటే అదవులు. అహో చిత్రగుప్త ప్రభు, ఏమది? ఇంకొకసారి రిపీట్ చేయమంటారా? ఒక్కసారి చూసినందుకే శిరోభారం వచ్చినట్టు. వెంటనే మెడిసిన్ ఏర్పాటు చేయము. అదే అవి శిరోభారాన్ని తగ్గిస్తాయా? అది రాసుకోరు ప్రభు, వేసుకుంటారు. ఏదో ఒకటి త్వరగా తీసుకొని రమ్ము. రమ్మ చీప్గా చీప్ లిక్కలు అడుగుతారండి. అలాగే ప్రభు.